పాతబస్తీలోని సుమారు 217 మంది చిన్నారులను వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేశారు వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన చిన్నారులను వారి స్వస్థలాలకు చేరుస్తామని ఆయన తెలిపారు. చిన్నారులతో వెట్టి చాకిరీ చేయించే వారిని కటకటాల పాలు చేస్తామంటున్న డీసీపీ సత్యనారాయణతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పాతబస్తీలో మొట్టమొదటిసారిగా కార్డన్ సర్చ్ నిర్వహించారు సౌత్ జోన్ పోలీసులు. ప్రస్తుతం మనతో పాటు సౌత్ జోన్ డీసీపీ సార్ చెప్పండి, నేను నిర్వహించినటువంటి కార్డన్ సర్చ్లో మొట్టమొదటిసారిగా చిన్నారులు వెట్టి చాకిరీకి గురవుతున్నటువంటి చిన్నారులు వెలికించారు. ఈ ఘటన అసలు ఎలా జరిగింది, మీరు ఎంతమంది? యాక్చువల్గా ఐబీ అలర్ట్ గణతంత్ర ఉత్సవాల సందర్భంగా మాకున్న ప్రికాషన్స్, ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాత్రి తలాబ్కట్ట, భవానీ నగర్ లిమిట్స్లో ఉన్న ఏరియాని కార్డన్ సెర్చ్ చేసి అక్కడ ఉన్న ఇల్లీగల్ ఎలిమెంట్స్, నోటోరియస్ క్రిమినల్స్ పట్టుకునే ఉద్దేశంతో మేము 500 మందితో టాస్క్ ఫోర్స్, సిసిఎస్, క్యూఆర్టీ కమాండో ఫోర్స్తో మేము చుట్టుముట్టి కార్డన్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో చాలామంది రౌడీ షీటర్సు, పైల్వాన్సు, కత్తులు, స్వర్డ్స్ ఇవన్నీ దొరకడం జరిగింది. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లో కొన్ని కార్ఖానాల నుంచి కొంతమంది పారిపోతున్నారు. ఈ గాజుల కార్ఖానా, స్టూడియో కార్ఖానా నుంచి ఎందుకు పారిపోతున్నారని మేము వాళ్ళని పట్టుకుని అవన్నీ చెక్ చేస్తే చాలా హృదయ విదారకమైన సంఘటనలు మాకు దృష్టిలో పడినాయి. 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపల ఉన్న చిన్నపిల్లలు 215 మంది చాలా దుర్భరమైన పరిస్థితుల్లో, ప్రమాదభరితమైన యాసిడ్స్ వాతావరణంలో పడుకుని ఉన్నారు. వాళ్ళందరూ బీహార్ స్టేట్లోంచి గయా, నలంద, జహనాబాద్, నవదా డిస్టిక్ల నుంచి వాళ్ళ పేరెంట్స్కి 5,000, 10,000 ఇచ్చి బాండెడ్ లేబర్గా తీసుకొచ్చి ఇక్కడ వెట్టి చాకిరీ చేపిస్తున్నారు. రోజు 15 గంటల పైనే గాలి సోకదు, యాసిడ్లోనే ఉండాలి, అక్కడే పడుకోవాలి, బట్టలు సరిగ్గా లేవు, బ్లాంకెట్స్ లేవు, చలికి వణికిపోతున్నారు. వీళ్ళందరినీ రెస్క్యూ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం స్పందించి వాళ్ళందరూ డిపార్ట్మెంట్లందరినీ పంపించడం జరిగింది. వాళ్ళందరినీ రెస్క్యూ పంపించి దీనికి కారణమైన 22 మందిని నాన్ అవైలబుల్ సెక్షన్స్, జూనియర్ జస్టిస్ యాక్ట్ 370 ఐపీసీ కింద వాళ్ళని రిమాండ్ పంపిస్తున్నాం. ఆ రూములు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కూడా రిమాండ్ పంపిస్తున్నాం. ఇప్పుడు పాతబస్తీ అంటేనే ఈ వెట్టి చాకరీలకి అన్నింటికి కూడా ప్రసిద్ధి చెందింది. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలి. మొట్టమొదటిసారిగా మీరు ఒక 200కు పైగా చిల్డ్రన్స్ ఈ వెట్టి చాకరీని తప్పించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు? ఎట్టి పరిస్థితుల్లో ఈ వెట్టి చాకరీని, చిన్నపిల్లల్ని, ముక్కు పచ్చలారని చిన్నపిల్లలు, అమాయక ఏ అభం శుభం తెలియని చిన్నపిల్లలతో వెట్టి చాకరీ చేస్తే సహించేది లేదు. సాయంత్రం లోపల వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్తారు. ఒక 2-3 రోజులు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. నిన్న జరిగినటువంటి కార్డన్ సర్చ్లో 215 మందికి పైగా చిన్నారులను వెలికి తీయడమే కాకుండా వారందరినీ రెస్క్యూ హోమ్ ద్వారా వారి తల్లిదండ్రులకు అప్పచెప్పే ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాము. దీనికి ప్రభుత్వం కూడా పూర్తి సహకారాలు అందిస్తుందని, పోలీస్ పరంగా ఎవరైనా సరే 14 సంవత్సరాల లోపు చిన్నారుల చేత వెట్టి చాకిరీ చేయిస్తే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడమే కాకుండా తక్షణం వారిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పాతబస్తీలో జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని ఇక్కడ ఉన్నటువంటి సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సీఎం రెడ్డితో ప్రసాద్, 99 టీవీ, హైదరాబాద్.